అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఆగస్టు 21వ తేదీన 2వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకొని వ్రత కథను వింటే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు వెంటనే లభిస్తాయి. కాబట్టి ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ముఖ్యమైన నియమాలు అలాగే శక్తివంతమైన వ్రత కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రత కథ వినే ముందు ఈరోజు పూజలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి వెంటనే తెలుసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తలస్నానం చేయాలి. స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలం లేదా తులసి దళాలు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం చేసే స్త్రీలు ఇంట్లో పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. కట్టిక ఉపవాసం ఉండకుండా పాలు పండ్లు ఆహారంగా తీసుకోవచ్చు. వ్రతంలో పెట్టే కలశాన్ని తూర్పు లేదా ఉత్తర ముఖంగా పెట్టుకోండి. పూజా పీఠం పైన ఎర్రటి కొత్త వస్త్రం పరిచి దానిపైన బియ్యం పోసి కలశం ప్రతిష్ఠించాలి. కలశంలో నీరు నింపి అందులో పసుపు కుంకుమ పచ్చ కర్పూరం నాణెం వేసి కొబ్బరికాయ పెట్టి కలశాన్ని అందంగా అలంకరించుకోండి. పూజ ప్రారంభంలోనే చేతికి కట్టుకునే తోరం తయారు చేసి అమ్మవారి ముందు పెట్టుకోండి. పూజ పూర్తయి వ్రతకథ విన్న తర్వాత మాత్రమే అమ్మవారి దగ్గర ఉన్న తోరం కుడి చేతికి కట్టుకోవాలి. ఏ పూజ అయినా సరే గణపతి పూజతోనే ప్రారంభించాలి. పసుపు గణపతిని చేసి మొదట పూజించాలి. తామర పూలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. వరలక్ష్మి పూజలో తామర పూలు, గులాబీ పూలు, మందారాలు మరియు చామంతి పూలు ఉపయోగించవచ్చు. పూజ సమయంలో లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అక్షింతలు లేదా పూలతో అర్చన చేయండి. వరలక్ష్మి పూజలో 9 రకాల నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది. లేదా 5 రకాల నైవేద్యాలు నివేదించండి. పూర్ణం బూరెలు, పరమాన్నం, పులిహోర, గారెలు, చలిమిడి, వడపప్పు, పాయసం ఇలాంటివి నైవేద్యంగా నివేదించవచ్చు. నైవేద్యం తయారీలో ఆవు నెయ్యి ఉపయోగిస్తే చాలా మంచిది. దేవునికి నైవేద్యం వండేటప్పుడు రుచి చూడకూడదు. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని అరటి ఆకుపైన పెట్టి నివేదిస్తే ఇంకా మంచిది. ఇంట్లో వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత చివరగా చారుమతీదేవి వరలక్ష్మి వ్రత కథను శ్రద్ధగా విని అక్షింతలను తలపైన వేసుకోండి. మరి ఈరోజు తప్పనిసరిగా వినాల్సిన వరలక్ష్మి వ్రత కథ ఏమిటో వినండి. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అని అంటారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనం పైన కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఏదైనా ఒక వ్రతం వివరించమని పార్వతీదేవి కోరింది. అప్పుడు పరమేశ్వరుడు, దేవి, నీవు కోరిన విధంగానే స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అదే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని పరమేశ్వరుడు తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరించమని కోరింది. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం అంతా బంగారంతో నిండిపోయింది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, చాలా వినయంగా ఉంటుంది. చారుమతి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని అత్తామామలకు సేవ చేస్తూ ఉండేది. అయితే ఒకానొక రోజు రాత్రి సమయంలో చారుమతి కలలో వరలక్ష్మీదేవి దర్శనం ఇస్తూ ఇలా చెబుతుంది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకలను వెంటనే ప్రసాదిస్తానని వరలక్ష్మీదేవి చెబుతుంది. అప్పుడు చారుమతి ఎంతో సంతోషిస్తుంది. అంతలోనే మేల్కొన్న చారుమతి ఇదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను తన భర్తకు అత్తామామలకు తెలియజేస్తుంది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్తారు. పట్టణంలోని మహిళలందరూ చారుమతికి వచ్చిన కల గురించి విని ఎంతో సంతోషించి శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. వరలక్ష్మి వ్రతం చేయడానికి శ్రావణ శుక్రవారం రానే వచ్చేసింది. పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలోనే మండపం ఏర్పాటు చేసుకుని ఆ మండపం పైన బియ్యం పోసి కలశం ప్రతిష్ఠించి అమ్మవారిని షాడోపచారాలతో పూజించి 9 రకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారిని పూజించింది.
ఈ విధంగా చారుమతితో కలిసి ముత్తైదులందరూ పూజలో పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారికి మంగళ హారతి సమర్పించి చివరగా వరలక్ష్మీదేవికి నమస్కారం చేసి 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ఆడవారు ప్రదక్షిణలు చేస్తుండగా సడన్గా గల్లు గల్లుమని శబ్దం వినపడింది. ఆ శబ్దం విన్న వెంటనే ఈ వ్రతాన్ని ఆచరించిన ముత్తైదుల కాళ్లకు బంగారపు పట్టీలు కనిపించాయి. ఇక రెండో ప్రదక్షిణం చేయగానే తమ చేతులకు నిండుగా నవరత్నాల కంకణాలు కనిపిస్తాయి. ఇక మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ముత్తైదుల ఒంటి నిండా బంగారపు నగలు ప్రత్యక్షమయ్యాయి. అలాగే ఈ వ్రతాన్ని చేసిన ఆడవారి ఇళ్లన్నీ నవరత్నాలతో నిండిపోతాయి. వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఉన్న స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఇక అప్పటి నుండి చారుమతితో సహా ఆ పట్టణంలో ఉన్న ముత్తైదులందరూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరలక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాన్ని పొందుతూ ఉన్నారు. ఈ కథను వినడం వల్ల ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఇలా అష్టలక్ష్ముల ఆశీర్వాదం వెంటనే వరిస్తుంది. ఇంట్లో పూజ పూర్తి చేసుకొని కథ విన్నాక 5 ముత్తైదులను ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వండి. ముత్తైదులకు ఇచ్చే తాంబూలంలో పసుపు కుంకుమలు, రవిక వస్త్రం, గాజులు, పండ్లు తప్పనిసరిగా ఉండాలి. తాంబూలం ఇచ్చి ముత్తైదుల పాదాలకు నమస్కారం చేసుకోండి. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీర, ఆకుపచ్చ రంగు చీర లేదా ఎరుపు రంగు చీరను కట్టుకోవాలి. చేతి నిండా మట్టి గాజులు వేసుకొని కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారవ్వాలి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పంచామృతాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేయండి. వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా 9 రకాల నైవేద్యాలు ఉండాలి. అలా కుదరని పక్షంలో 3 లేదా 5 రకాల నైవేద్యాలను నివేదించవచ్చు. నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు సాయంత్రం పూట నిద్రపోకూడదు. వరలక్ష్మి వ్రతం రోజున పగలు కానీ సాయంత్రం వేళ కానీ నిద్రపోకూడదు. సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి గుమ్మం బయట కూడా 2 దీపాలు వెలిగించండి. ఈ శుక్రవారం సూర్యాస్తమయం తర్వాత పాలు, పెరుగు, ఉప్పు, నూనె ఇలాంటి వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకండి. ఈ రోజున కలశం పెట్టి పూజ చేసేవారు కలశాన్ని కదపకూడదు. మరుసటి రోజు ఉదయం అంటే శనివారం ఉదయం మాత్రమే ఉద్వాసన పలకాలి. శనివారం ఉదయం స్నానం చేసి పూజ చేసి ఆ తర్వాత కలశాన్ని కొద్దిగా పక్కకు జరిపి ఉద్వాసన పలకాలి. కలశం పైన పెట్టిన కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరితో ప్రసాదం చేసి ఇంటిల్లి పాదిరి మాత్రమే స్వీకరించాలి. బయటి వారికి పెట్టకూడదు. అలాగే కలశం కింద పోసిన బియ్యాన్ని ఇంట్లో వండే రోజువారి బియ్యంలో కలుపుకొని కుటుంబం అంతా ప్రసాదంగా వండుకొని తినాలి. ఇక చేతికి కట్టుకున్న తోరాన్ని కనీసం 3 రోజులు లేదా వారం రోజుల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత తీసి పవిత్రమైన చెట్ల మొదట్లో లేదా నదిలో కలపాలి. పూజలో అమ్మవారికి సమర్పించిన చీరను ఆడవారు కట్టుకోవచ్చు. అమ్మవారికి సమర్పించిన చీరను కట్టుకుంటే నిండు సౌభాగ్యం కలుగుతుంది. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు చాలా శుచిగా ఉండాలి. ఎవరిపైన కోపం చూపించకూడదు. ఎవరికి అబద్ధాలు చెప్పకూడదు. అలాగే మంచం పైన కూర్చోకూడదు. పగటి పూట నిద్రపోకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ విధంగా ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవిని పూజించి వ్రత కథను విని అష్టైశ్వర్యాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.